హాయ్ హలో వెల్కమ్ టు మోస్ట్ ఫేవరెట్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఒక 2 చెంచాలు నీళ్ళు పోసుకొని అది కొద్దిగా వేడెక్కాక ఒక 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు వేసి వేగించుకోవాలి. వేగించుకున్న కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ అంటే వాసన వచ్చింది. అది వాసన రాగానే పక్కకి తీసి పెట్టేసి తర్వాత పుదీనా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా మెత్తగా అంటే మగ్గిపోయి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు పుదీనా తీసే మిక్సీ జార్లో మనం వేపి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్, ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ఒక 4 రెబ్బలు ఎల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఒక గిన్నెలో వేసి టమాటాలను ఉడికించుకోవాలి. టమాటాలు బాగా ఉడికినాక అవి కూడా తీసి కొద్దిగా చల్లారి పెట్టుకొని ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్నాం కదా, అందులో పుదీనా టమాటాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను లాస్ట్లో చింతపండు వేయటం మర్చిపోయాను, అందుకని చెప్పి కొద్దిగా చింతపండు నానబెట్టి వేసాను. తాలింపులకి ఒక 4 రెబ్బలు కరివేపాకు, కొద్దిగా తాలింపులు, ఎండుమిరపకాయలు వేసి తిప్పుకోవాలి. కొత్తిమీర వేయాలి. వేసినాక ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఆ తాలింపుల్లో వేసేసుకుని కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటే పుదీనా పచ్చడి రెడీ. అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఎలా ఉందో కామెంట్ చేయండి.